వైఎస్ఆర్‌సీపీని టార్గెట్ చేస్తుందని చెప్పని అనుకోవచ్చా? అది అబ్సల్యూట్‌లీ రాంగ్ అండి అసలు. హ్మ్. దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. హ్మ్. ఆహా! ఏదైతే అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్ట్‌ల కానించి గాని, లేదంటే ఇప్పుడు వాళ్ళు సంబంధించినయి తీసుకొచ్చి ఇట్లా సీల్ చేయడం గాని, ఇప్పుడు బయటకి తీసుకురావడం గాని సరే మీరు ఇట్లాంటిది. చెప్పింది బానే ఉంది. హ్మ్. నేను ఒక మాట చెప్పనా? ఇప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానండి. మీరు మామూలుగా ఉన్నారు. నేను మిమ్మల్ని 100 తిడతా. మీరు నన్ను కేసు పెట్టలేరు. నన్ను కొట్టలేరు, తిట్టలేరు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి నన్నేం చేయలేరు మీరు. హ్మ్. మీకు ఎప్పుడు అవకాశం వస్తది? పోనీ మీరు చెప్పండి. హ్మ్. మిమ్మల్ని అన్యాయంగా కొట్టిచ్చా, అన్యాయంగా దుర్భాషలాడా, అన్యాయంగా మీ ఇంట్లో వాళ్ళని తీసుకొనొచ్చి విచ్చలవిడిగా మాట్లాడా. హ్మ్. మీరప్పుడేం చేయలేకపోయారు. నిస్సహాయ స్థితిలో మీరున్నారు. హ్మ్. ఇప్పుడు మీకు పదవొచ్చింది. ఇప్పుడు హ్మ్. మీరైతే ఏం చేస్తారు? నిజంగా మనిద్దరి కాన్వర్జేషన్‌లు జరుగుదాము. హ్మ్. నేను ముఖ్యమంత్రిని మిమ్మల్ని అన్ని ఇది చేసేసాను. హ్మ్. ఇప్పుడు మీకు ఆ పదవి మీకొచ్చింది. ఇప్పుడు హ్మ్. మీరేం చేస్తారు నన్ను? హ్మ్. చేస్తారా లేదా? అంటే ఇప్పుడు అలా ప్రతిచర్య చేయడం వల్ల ఇది కక్షపూర్వకంగానే మారుతుంది కదా! కక్షపూర్వకంగా కాదు. హ్మ్. ఆ విధంగా చేసి అది నీ ఒక్క కుటుంబం గురించే కాదు. హ్మ్. నిన్నొక్కడిని అనట్లా నేను. నిన్ను ఇబ్బంది పెట్టాను. హ్మ్. చుట్టుపక్కల ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాను కదా! కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టాను కదా! హ్మ్. ఖచ్చితంగా మార్ఫింగ్ యాక్షన్ తీసుకుంటారు. మరి టీడీపీ మహిళని, జనసేన మహిళలందరికీ మార్ఫింగ్‌లు చేసి హ్మ్. వేరే ఇది ఫోటోలు పెట్టిచ్చి నానా గబరు పట్టించాం గదా! మరి ఇదంతా బాధ రావాలి అనంటే, సొసైటీ మారాలి అనంటే, ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళకి శిక్ష పడాలా లేదా? హ్మ్. పడాలి కదా! పడకపోతే నీకు ఎలా మారుతది? అప్పుడు మమ్మల్ని మేము ఎంత చేసినా కూడా మమ్మల్ని ఏమి చేయలేకపోయారులే, వీళ్ళేం బీకలేరులే, ఉత్త వేస్ట్ అని చెప్పేసి నీకు నీకు గర్వం రాదా? హ్మ్. చేసిన వాళ్ళకి ఇంకా ఇది రాదా? అవును. వాడు ఒకటి చేసినోడు ఇంక 4 చేస్తాడు మనల్ని ఏమి అనట్లేదులే అని. హ్మ్. ఇప్పుడు దాన్ని తగ్గించే నేపథ్యంలో ఉన్నారు తప్పితే, ఎవరి మీద తప్పుడుగా కేసులు పెట్టి అదంతా ఉత్త బోగస్ అనమాట. హ్మ్. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం మీద మొత్తం చూసుకుంటే ప్రభుత్వం మీద ఎలా బురద జల్లాలా, ఎలా వీళ్ళని తొక్కేయాలా అని ఒక నేపథ్యం తప్పితే ఇంకేమీ లేదండి. అయితే శ్రీరెడ్డి గారు ఏం తప్పు చేశారండి? ఆవిడ గూడా మీకు మళ్ళీ అంటే ఒక పార్టీకి కట్టుబడి ఉండి ఆవిడ గూడా వాళ్ళ నాయకుడి ఇప్పుడు, గురించి గొప్పగానే ఇప్పుడు చెప్పుకునే. నాతో కంపేర్ చేస్తున్నారు. హ్మ్. నేను ఎట్ట మాట్లాడుతున్నా? నేను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా? పోనీ ఆ! ఎవరైనా తిట్టానా? అదేలెండి. అంటే అప్పుడు మాట్లాడే విధానం వేరే ఉండొచ్చు. కానీ ఏంటంటే మీరు మీ పర్స్‌పెక్టివ్ అనేది పార్టీ తరపు నుంచి మాట్లాడే. మాట్లాడాలి. హ్మ్. మాట్లాడొద్దని నేను చెప్పట్లా. రాజ్యాంగం అందరికిచ్చిన హక్కు, మాట్లాడే హక్కు. హ్మ్. అది ఎంతవరకు లిమిట్స్ కొన్నుంటాయి. అవి క్రాస్ చేయకూడదు. హ్మ్. ఎక్కువ మించి వాళ్ళు పర్సనల్ మాట్లాడి శ్రీరెడ్డి నేను పర్సనల్ చెప్పనవసరం లేదు పాపం ఆవిడ గురించి. అదే. ఎంత మాట్లాడేది ఇది ఆవిడకి కూడా తెలుసు. హ్మ్. నేను చాలా బూతులు మాట్లాడాను. విచ్చలవిడిగా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడాను అందరిని. నన్ను క్షమించండి అని చెప్పేసి ఆవిడ ఒప్పుకునింది కాబట్టే హ్మ్. ఆవిడేం మాట్లాడింది తెలుస్తుంది. హ్మ్. లేకపోతే క్షమాపణ చెప్పదు కదా! ఎందుకు నన్ను వదిలిపెట్టండి. నేను తప్పు చేశాను క్షమించండి అంటుంది. అనేసియన్నీ అనేసి, తిట్టాల్సినవన్నీ తిట్టేసి హ్మ్. ఎందుకంటే క్రాస్ అయిపోయింది అన్నిటికన్నా. అంటే పెద్ద మాటలు, మొదల మాటలు మాట్లాడేసి, ఈరోజు నన్ను క్షమించండి అనంటే ఎట్లా వదిలేస్తారు? హ్మ్. ఇప్పుడు ఆవిడలాగా ఆవిడని శిక్షించకపోతే రేపందరూ మాట్లాడేసి, నాబోటోళ్ళు వచ్చినోళ్ళందరూ బూతులు మాట్లాడేసి, హ్మ్. వీళ్ళేం చేయరులే, ఒకసారి చెప్తే సరిపోద్దిలే అనుకుంటే అంటే మ ఇగ పశ్చాత్తాప పడుతుందేమో గదా ఆమె. పశ్చాత్తాపం పడిన అదెట్లండి? తప్పు తప్పే. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. హ్మ్. దానికి శిక్ష అనుభవించాల్సిందే. అది ఎవరైనా సరే. హ్మ్. ఆ! మరి? అదేండి. అంటే మీరన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు గూడా అదే అన్నారు. హ్మ్. మీరెక్కడ గూడా మాట్లాడొద్దు గట్టిగా. అంటే ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడొద్దు. ఓకే. ఒకవేళ మాట్లాడి తప్పుగా మీరు మాట్లాడగానే ఈ పార్టీకి సంబంధించినోళ్ళైనా సరే వెంటనే యాక్షన్ మరి తీసుకుంటామని చెప్పన్నాడు. తీసుకుంటే చెప్పారు గదా! ఆయన ఇప్పుడు అంటున్నారు. ఈవెన్ కూటమి ప్రభుత్వంలో ఉండి కింద కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు గాని, టీడీపీ కార్యకర్తలు గాని, వాటెవర్ ఎవరైనా సరే ఏదన్నా మించి ఎవరైనా దుర్భాషలాడినా, లేకపోతే బూతులు మాట్లాడినా, లేదంటే అబ్యూజ్డ్‌గా ఇది మెసేజ్‌లు మార్ఫింగ్. ఏదన్నా హ్మ్. చేసినా, ఇట్లాంటి చేష్టలు ఏదన్నా చేసినా కూడా వాళ్ళని శిక్షిస్తామని చెప్పి పార్టీ మొత్తం కూడా చెప్పింది గదా! పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు గదా! హ్మ్. కాబట్టి అది మించి ఎవరైనా మాట్లాడితే తీసేస్తారు. వాళ్ళని మందలిస్తారు. మరి మీరు వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు ఎవరిని ఆ విధంగా మందలించలేదు కదా! తిట్టండి, కొట్టండి, ఏమైనా చేయండి. చంపేసేయండి, డోర్ డెలివరీ చేసేయండి, ఏమైనా చేసేయండి. నేను మటుకైతే ఇక్కడ కూర్చొని ఉంటాను కుర్చీలో రాజులాగా. మీరేమైనా చేసుకోండి. హ్మ్. అలా ఉన్నప్పుడు రాష్ట్రం యాడ డెవలప్ అయితదండి? ఓకే. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ అయితే చేస్తే. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బానే ఉంది. కొడాలి నాని గారు వీళ్ళెందుకు కనిపించట్లేదండి? అంటే ఎందుకని మాట్లాడడానికి రావట్లేదని చెప్పని అనుకోవచ్చా? ఎందుకు అనంటే, వాళ్ళు అంటే నాకు తెలిసిన ఇది అదే మీ చెప్తున్నానండి. ఉద్దేశంలో చెప్పండి. నాకు తెలిసిందేంటంటే, వాళ్ళు ఒక్క విషయం అండి. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
ఇవ్వాల్సినవి వాళ్ళకి ఇవ్వాల. వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం చేయాలో, ఏం మాట ఇచ్చి వాళ్ళు ఓట్లు అడిగారో అవన్నీ జగనన్న చేయలా. నేను ఉంటే నేనే హీరోగా ఉండాలా, నేనే విలన్గా ఉండాలా, నేనే పోవాలా అనే తత్వం జగనన్నది. కాబట్టి ఆ రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే కెపాసిటీ కూడా నువ్వు అవకాశాన్ని ఇవ్వలేనప్పుడు, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఇది అన్నాయి చెప్పుకోలేనప్పుడు, నువ్వు చేయలేనప్పుడు ఈరోజు ఎందుకు మాట్లాడతారు కొంతమంది అయితే? నాకు తెలిసి ఆయన ఎవరో ఉన్నారండి, ఫినాన్షియల్ మినిస్టర్ ఎవరు, బుగ్గన ఆయన బుగ్గన రాజేంద్ర గారు ఏం పేరు ఆయన పేరు, ఆయన అండి. అసలు ఆయన నాకు వైఎస్ఆర్సీపీలో మంచిగా మాట్లాడే వ్యక్తి ఆయన. నిజంగా నేను ఆయన నిజంగా హ్యాట్సప్ చెప్తున్నా. అసలు ఎంత హుందాతనంగా మాట్లాడతారు, ఎంత ఇదిగా మాట్లాడతాడు. ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదు. ఇంక ఎవరు లేరు, మిగతా అంత వేస్టే. రైట్ అండి. అయితే ఇక్కడ ఇప్పుడు మీ ఉద్దేశంలో అంటే మీరు మొత్తం మా రాజకీయాన్ని కానీ లేదంటే ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు అన్నారు అంటే వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నచ్చక ప్రజల తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను చెప్పని మీరు అన్నారు. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ లో అన్ని ఉన్న కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ కానీ అన్ని రాజకీయాల్లో నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్రెజెంట్ ఎలా నడుస్తుంది అంటే రేపొద్దున భవిష్యత్తు ఏమైనా కనిపించే విధంగా ఉందా, మంచి భవిష్యత్తు వచ్చే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చు? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఇదే కాదు, నెక్స్ట్ రాబోయే 5 ఏళ్ళు కూడా వీళ్ళే ఉంటారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా డెవలప్ అవుతుంది, చాలా ముందుకెళ్తుంది మాకు అనిపిస్తుంది. అనిపిస్తుంది కాబట్టి ఈరోజు మేము ఆయన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము. నెక్స్ట్ కూడా ఆయనే ఉంటే ఆయన చెప్పినట్టు, బాబు గారు చెప్పినట్టు ఆయన మాటల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఎలా అయితే సింగపూర్ చేస్తా అన్నాడో ఆ విధంగా చేస్తాడు. లాస్ట్ టైం ఓడిపోకుండా కానీ ఇరుకంగా బాగా డెవలప్ అయి ఉండేది. డెఫినెట్ గా రాష్ట్రం ముందుకెళ్ళిపోద్ది, బాగా అభివృద్ధి చెందుద్ది. ఆంధ్ర రాష్ట్రం ఇదిరా బాబు, ఆంధ్ర రాష్ట్రం అంటే అందరు కూడా చెప్పుకునే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్తారని నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద, బాబు గారి మీద. రైట్ అండి. మీ మీద విమర్శిస్తున్న వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే అంటే ఆబ్వియస్లీగా మీకు వస్తూ ఉంటాయి, కొన్ని మీరు చెప్తున్నారు, కొన్ని మీరు చెప్పుకోలేకపోతారు. అలా విమర్శించడం కానీ లేదా బెదిరింపులు కానీ ఇట్లాంటివి వచ్చిన వాటికి మీరేం సమాధానం చెప్తారు? నేనేం సమాధానం చెప్పనండి. ఏమైనా చేసుకోండి, బెదిరించండి, బూత్లు పెట్టండి, ఏమైనా చేసుకోండి. నాకు దాని గురించి ఆలోచించను. నేను ఈ రోజు ఏం చేస్తానా, రేపు ఏం చేయబోతానా, ఈ రోజు ఏం చేస్తాను గురించి ఆలోచిస్తా, రేపు ఏం చేస్తానని దాని గురించి ఆలోచించను. రేపు సంగతి రేపు, ప్రస్తుతాన్ని గురించి ఆలోచిస్తాను నేను. సో మిగతా వాళ్ళు ఎవరు ఏం చేస్తారనేది కూడా నేను పట్టించుకోను. నేను మాట్లాడే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడతారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. నేను ఏం మాట్లాడుతున్నాను దాన్ని గ్రహించండి ఫస్ట్. అది అబద్ధమా, నిజమా, న్యాయమేనా ఇది అని ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఇది ఉంటుంది కదండి. ఆలోచించి నాకు పెట్టాలంటే కామెంట్లు పెట్టండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టండి, నేను కాదనట్లేదు. బట్ దాంట్లో నిజం గుర్తించండి. గుర్తించి తర్వాత మాట్లాడండి. మీరు రాజకీయంగా నా మీద కొట్లాడాలంటే రాజకీయంగానే కొట్లాడండి. నా ఇంట్లో నా పర్సనల్స్ తీసుకొని వచ్చి కొట్లాడని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్గా అడుగుతున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.